హాయ్ హలో ఎవ్రీవన్. నన్ను చాలామంది ఏమడుగుతున్నారంటే, నువ్వు చెప్పేవంత నిజమా? యూకే గురించి ఎందుకు అలా ఉంటుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే, ఎస్, ఫ్యాక్ట్. నేను మాట్లాడే ప్రకారమే ఉంటుంది. ఆల్మోస్ట్ 80-90% అయితే నేను ఏం చెప్తున్నానో అదే ఇక్కడ ఉంటుంది. ఎందుకు అలా చెప్తావు? నాకు తెలిసిన వాళ్ళు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ అసలు ముచ్చట ఏంటంటే, చిన్నప్పుడు లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సంపాదించడానికని దుబాయ్కి వెళ్ళడము అట్లా చేసేవాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళకి తెలుసో తెలీదో కానీ మోస్ట్లీ తెలంగాణ వాళ్ళైతే అలా వెళ్తూ ఉండేవాళ్ళు. నానా చాకిరీ చేసి బండ కష్టం పడి డబ్బులు సంపాదించి పంపించేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు సేమ్ అదే పని అలానే కష్టపడుతున్నారు అంతే. కానీ ఇది ఒక ప్రొఫెషనల్గా చదువుకోవడానికి అనే ఒక స్టూడెంట్ వీసా అనే పేరుతోటి ఇక్కడికి వస్తున్నాం. కానీ చేసే పని అంతా సేమ్ వాళ్ళు ఎలా చేశారో అలానే చేస్తాం. ఇంకా యాడ్ ఆన్ ఏంటంటే 30 లక్షలు లోన్ పెట్టుకొని మరి వచ్చి ప్రొఫెషనల్ ట్యాగ్ వేసుకొని చేసేది మాత్రం ఈ పని అన్నమాట. ఈ పనులు చేయడంలో తప్పు ఉంది అని నేను అనట్లేదు, కానీ వీఆర్ ఎర్నింగ్ ద మనీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ అనమాట. అంటే ఆరోగ్యాన్ని పనంగా పెట్టి సంపాదించాలి. ఇదంతా కాదు, నేను డైరెక్ట్గా ఒక ముచ్చ చెప్తుంది వినండి. యూకేకి రావాలన్న ఆలోచన ఎవరైనా ఉంటే బంద్ చేయండి. ఈ 30 లక్షల లోన్ పెట్టుకొని మాత్రం రాకండి.